ఓకే. టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటంటే, వేరియబుల్స్ అన్నవి కంటైనర్స్. ఇందులో మనం ఏం చేస్తాం, వేరియబుల్స్‌లో ఏం చేస్తాం? వాల్యూస్‌ని స్టోర్ చేస్తాం. డేటా వాల్యూస్‌ని స్టోర్ చేస్తాం. ఓకే. రైట్? ప్రతి వేరియబుల్‌కి ఒక డేటా టైపు, ఒక నేము, ఒక నేము అండ్ వాల్యూ ఉంటాయి. డేటా టైప్ అంటే ఏంటి? ఇంటు, ఫ్లోటు, డబలు. ఓకే. రైట్? అలాగే నేమ్ అంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ గాని, బి గాని, సి గాని అలా మీ ఇష్టం. రైట్? అండ్ వాల్యూ అంటే 30 గాని, 40 గాని, డబల్ అయితే 2.134 అలా. ఓకే. సో, ఇది వేరియబుల్స్‌లో ఎలా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, లోకల్ వేరియబుల్స్, ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే వితిన్ ద మెథడ్‌లో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇన్‌స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటంటే, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని కూడా అనొచ్చు. స్టాటిక్ వేరియబుల్స్. ఈ 2 సెకండ్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. లోకల్ వేరియబుల్స్ ఇది ఒక మెథడ్. ఈ మెథడ్‌లో నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేశానంటే అది లోకల్ వేరియబుల్ అవుద్ది. డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. డేటా టైప్ ఈ వేరియబుల్ నేమ్ ఏంటి? వేరియబుల్ నేమ్ ఏ. ఓకే. తర్వాత కాలన్. నెక్స్ట్ ఇక్కడ నేను మెథడ్స్‌లో ఖచ్చితంగా వాల్యూని ఇనీషియలైజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఏకి ఈ లోకల్ వేరియబుల్స్‌కి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. అదే క్లాస్ వేరియబుల్స్‌కి స్టాటిక్ వేరియబుల్స్‌కి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. కానీ ఈ లోకల్ వేరియబుల్స్‌కి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది. ఇదిగోండి ఎర్రర్ వచ్చిందా? ఏ మే నాట్ హ్యావ్ బీన్ ఇనీషియలైజ్డ్ అని. ఓకే. బికాస్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్‌కి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. సో ఇప్పుడు మనం వాల్యూని ఇనీషియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రర్ రాదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 20. ఇదిగోండి 20. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ లోకల్ వేరియబుల్లో వాల్యూ ఈ మెథడ్ వరకే ఉంటుంది, పని చేస్తుంది. నెక్స్ట్ ఇంకో మెథడ్ తీసుకుంటే పని చేయదు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ప్లే అని ఒక మెథడ్ తీసుకున్నాను. ఇందులో కూడా ఇంటి ఏ అని చెప్పి ఇలా డిఫైన్ చేశాను. ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇంటి ఏ. ఓకే. ఈ మెథడ్ మనం అవుట్పుట్లో చూపించాలంటే ఏం చేయాలి? ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఆ ఆబ్జెక్ట్ నేమ్తో మనం ఆ మెథడ్ని కాల్ చేయాలి. రైట్? సో విజయ్ డాట్ అని కొట్టగానే ఆ మెథడ్స్ కనిపిస్తాయి. ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కదా. నాన్ స్టాటిక్ మెథడ్కి సంబంధించిన వీడియో లింక్లో ఇస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్ నేమ్స్ ఒకటైనా సరే సంబంధం ఉండదు. ఎందుకంటే ఇదొక మెథడ్. ఈ మెథడ్కి మధ్యన రిలేషన్ లేదు. ఓకే. సో ఇక్కడ డిఫాల్ట్ లోకల్ వేరియబుల్ అన్నది ఇనీషియలైజ్ చేయలేదని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అదే నెంబర్ తీసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను అదే నెంబర్ తీసుకున్నాను, మీకు అవుట్పుట్ వస్తుందని చూపించడానికి. ఏ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ 20. ఓకే. ఏ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ 20. ఈ A20 అన్నది ఏంటి? డిస్ప్లే మెథడ్ సంబంధించింది. ఈ 20 అన్నది ఈ మెయిన్ మెథడ్ సంబంధించిన వాల్యూ. ఓకే. ఎందుకు ఏ అన్నది 20 ఫస్ట్ ఎందుకు వచ్చింది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.